వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే విశాఖ జిల్లా నూతన కలెక్టర్ గా హరీంద్ర ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు పుష్పగుచ్చం అందజేసి అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ జిల్లా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటానని, వారి సమస్యలు తీరుస్తానని నూతన కలెక్టర్ హామీ ఇచ్చారు. జిల్లాలో యువత నైపుణ్యానికి, ఉపాధికి ప్రాధాన్యం ఇస్తూ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వం డెఫినెట్గా విశాఖపట్నాన్ని ఐటీ అదేవిధంగా ఫినాన్షియల్ క్యాపిటల్గా చేయాలనే ఉద్దేశంతో తీసుకురాబోతున్న ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరిగే విధంగా జిల్లా యంత్రకం ఒక పనితీరు ఉంటుంది. దానికి కావాల్సిన ఎఫర్ట్స్ డెఫినెట్గా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ దానికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ కావచ్చు డెవలప్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఒక పాలసీ మేరకు, అదేవిధంగా ప్రజాప్రతినిధుల యొక్క సలహాలతో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. దిస్ an enquiry which is going on, definitely will take it to a logical conclusion. సో అలాంటి సమస్యలు ఏదైనా మా దృష్టికి వస్తే డెఫినెట్గా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నిర్మల్ నియోజకవర్గంలోని నిర్మల్ అర్బన్, రూరల్, దిలావర్పూర్, నర్సాపూర్, సోన్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను ఎమ్మెల్యే ఏలేటి మహేందర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ రత్న కళ్యాణి, మండలాలకు చెందిన ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో ఉన్న పెండింగ్ చెక్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రం ప్రభుత్వం ఇస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులని మీ అందరికీ కూడా ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ఇవ్వడం జరిగింది. మీకు ఇక ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం కూడా వచ్చేస్తున్నది. మరి వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియదు, కానీ వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ తులం బంగారం కూడా పంచుతాం. కానీ మీకు రాదేమో, మరి కొత్త వాళ్ళకి వస్తాయి, ఇస్తే వస్తుంది కొత్త వాళ్ళకి. ఇది వాళ్ళు చెప్పడం అని చెప్పి తులం బంగారం ఇస్తామని మేము కూడా అసెంబ్లీలో గొడవ చేస్తున్నాం, ఎప్పుడు ఇస్తారని. మీరు చూస్తా ఉన్నారు, అసెంబ్లీ సాక్షిగా తులం బంగారం కోసము మాడపడుతులంతా ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ ఇవ్వాలని అడుగుతున్నాం. రేపు వచ్చే అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా మీకోసం కొట్లాడతా, మీకోసం వచ్చే వాళ్ళ కోసం మీ అందరికీ రావాల్సిన తులం బంగారం వచ్చే విధంగా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. జనగామ జిల్లా పాలకుర్తి మండలం కేంద్రంలో కూరగాయల వారంతపు మార్కెట్ షెడ్లను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, స్థానిక జెడ్పీటీసీ, ఎంపీపీ అధికారులు పాల్గొన్నారు. ओम ध्रुवन्ते राजा वर्णो ध्रुवन्ते वो बृहस्पतिः ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని 1116 కొబ్బరికాయలను కోమిటిరెడ్డి యువసేన నాయకులు కొట్టారు. ఈ సందర్భంగా కోమిటిరెడ్డి యువసేన రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ నాయక్ మాట్లాడుతూ, కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తే పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేకూరుతుందని, ఉమ్మడి నల్గొండ జిల్లా మరింత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
ఏ ఆత్తు జర పొట్టుది సతీష్ భాయ్ ఏ జర పొట్టుది మస్తు బేర చేస్తావు మరి కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం హిందూ మత స్వాములపై దుష్ప్రచారం చేస్తున్నారని విశ్వ హిందూ పరిషత్ నేత విజయ్ శంకర్ ఫణి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ పెందుర్తి బ్రాహ్మణ సంఘం హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇటీవల కొంతమంది స్వామీజీల వైఖరి వల్ల బ్రాహ్మణ వ్యవస్థకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది శారద పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి మీద ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మానవ హక్కుల సంఘం డైరెక్టర్ శివగణేష్ శాస్త్రి, సంఘాల నాయకుడు పాల్గొన్నారు. ఇప్పుడు అక్కడ కూడా సరే వివిధ కార్యకలాపాలు జరిగితే 100% మీకన్నా ముందే ఇక్కడ ఉన్నటువంటి మా ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఉన్నాయి, ఇంక్లూడింగ్ బ్రాహ్మణులు కూడా తీసుకుని వస్తాం. ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు, ఎస్సీలు, అక్కడ విధంగా పేద వర్గ బీసీలు అందరూ కూడా అన్ని కులస్తులు ఉన్నారు, ఇంక్లూడింగ్ అన్య మతస్థులు కూడా ఉన్నారు మా వెనకాతల చర్చిలకు వెళ్లే వాళ్ళు. మరి వాళ్ళు ఎవరూ లేరు, వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వుతున్నారు. సార్ మీ స్వామిలు అంటే మీకు పరదహ మీదే హిందూ ధర్మం అని మమ్మల్ని అడుగుతున్నారు. రైవో మీరు చేసే పనుల వల్ల ఏ క్రిస్టియన్ అయినా సరే కూడా ఒక పాస్టర్ కి జీతం ఇచ్చారు, ఇంకో పాస్టర్ చర్చికి మాకు అభివృద్ధి లేదని చెప్పిన ఏ చర్చిలో ఉన్నటువంటి ఫాదర్ గానీ ఏ చర్చిలో ఉన్నటువంటి పాస్టర్ గానీ వచ్చి మాట్లాడాడు ఈ రోజు వరకు? ఏ ముస్లిం అయినా వచ్చి ఈ రోజున మాట్లాడా? ఆ చర్చి స్థలం చూడకపోతే అన్ని ఎకరాలు ఉంది, మా చర్చి చూడకపోతే రోడ్డు పక్కన ఉందని ఏ చర్చి పాస్టర్ అయినా సరే వచ్చి మాట్లాడా? ఎవరో మాట్లాడే? ఎవరు మాట్లాడలేదే. కొబ్బరి నూనెతో మీ యొక్క అనారోగ్యం తగ్గిస్తారని చెప్పని ఒక పక్కన పాస్టర్లు చెబుతుంటే ఏ పాస్టర్ అది తప్పు, నిజంగా బైబుల్లో లేదని చెప్పని ఎవరైనా వచ్చి మాట్లాడా? అంటే మీకు కాషాయం వేసుకుని కాషాయం ముసుగులో ఈ యొక్క బ్రాహ్మణ ద్వేషులు, ఈ యొక్క మీ సొంత ఎజెండా, మీ యొక్క సొంత ఈగో కోసం మీరు పోకలాడుతున్నారా? ఇదే దేవస్థాన భూములు ఓకే, అది ఆ మఠాధిపతులు ఆ పీఠాధిపతులు సీజ్ చేద్దాం, మీరు నడపగలరా? మీరు ఈ రోజు వరకు మీ ఆశ్రమంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి, మీకు అది ఎలా వచ్చింది? అది ఎవరో దారదత్తం చేయబట్టే కదా మీరు చెప్పినటువంటి, అది మేము చెప్పింది కాదు, అది డైరెక్ట్ గా మా యొక్క మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా బయటకు వచ్చినదే. మరి అది ఎవరిచ్చారు? అది కనుక హిందూ సాంప్రదాయాల సంస్కృతిని కనుక దెబ్బతీస్తే అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు కూడా ఈ కాషాయాన్ని ఎంటగట్టే విధంగా ఈ స్వామీజీ ముసుగులో మా యొక్క సాంప్రదాయాన్ని కనుక దెబ్బతీస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. మీకు ఏమైనా లావాదేవీలు ఉంటే పర్సనల్ గా మాట్లాడుకోండి, అంతేగాని రోడ్డు ఎక్కి కనుక మా కాషాయాన్ని అపాస్పాలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. మీకు నిజంగా దమ్ముంటే దేవస్థాన భూముల్లో కట్టిన అన్య మతస్థుల చర్చిలు తీయించండి, మసీదులు తీయించండి. అక్కడ మా ప్రభుత్వ కార్యకలాపాలు కట్టేశారు. ఈ రోజు వరకు సింహాచలం భూముల దగ్గర నుంచి ప్రతి భూముల్లో కూడా ప్రభుత్వ కార్యాలయాలు కట్టారు. అవి ఎందుకు మాట్లాడట్లేదు? అంటే మీకు దేవస్థాన భూములు అంటే అంత చిన్న చూపా? మీ రాజకీయ లబ్ధి కోసం కనుక ఏమైనా చేస్తే ఇక్కడ ఊరుకునే ప్రసక్తి లేదని మేము కొంత తెలియజేస్తాం. అన్నమయ్య జిల్లా నందలూరు చిట్వేల్ రాజంపేట అర్బన్ పోలీస్ స్టేషన్ లో పట్టుబడ్డ అక్రమ మద్యాన్ని జిల్లా ఎస్పీ కృష్ణారావు ఉత్తర్వుల మేరకు అడిషనల్ ఎస్పీ రాజ్ కమల్, సెబ్ ఈఎస్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. మొత్తం 71,753 రూపాయల విలువ చేసే మద్యం బాటిళ్లను ధ్వంసం చేసినట్లు రాజంపేట సబ్ డివిజన్ పోలీసులు తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు నేటికి పంచకపోవడంతో ఇల్లు లేని కుటుంబాలు ఆక్రమించుకున్నారు. అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను సందర్శించి ఆక్రమించుకున్న వారు ఇండ్లు ఖాళీ చేయాలని, లేదంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామ సభ నిర్వహించి అసలైన లబ్ధిదారులకు ఇండ్లు పంపిణీ చేస్తామని తెలిపారు. 916 ప్యూరిటీ నీకు హాల్మార్క్ కార్డు అన్నీ వస్తాయి కదా, హాల్మార్క్ కార్డు వాళ్ళకైతే పేర్లు వచ్చినైతే రావాలి కదా. ఇప్పుడు ఈ ఎలక్షన్ల ముందా ఎవరైతే ఇండ్లు ఉన్నాయో వాళ్ళని అక్కడ నిలబెట్టండి, వాళ్ళని ఉంచండి, మళ్ళీ వాళ్ళకి సర్వే చేయండి. మేము కాదంటలేం కదా, గవర్నమెంట్ రూల్స్ అయితే మేము అధిగమిస్తలేము కదా. మీరు చేయండి, తర్వాత మేము ఆలోచిస్తాం.
చెప్పొద్దమ్మా చెప్పనియరా అమ్మా చెప్పనియవా కస్తూర్బా గాంధీ పాఠశాలలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిర్మల్ కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ డీఏఓ రవీందర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి రాజయ్య మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ పాఠశాలలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్ ని వెట్టి చాకరీ చేయిస్తున్నారని, వారి సమస్యలపై ప్రభుత్వం స్పందించి పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.